ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తాజా వ్యాఖ్యల ప్రకారం ప్రధాని మోదీ నుంచి అమరావతి పనులు పునఃప్రారంభించబడ్డాయని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏర్పడిన స్థితిగతుల తర్వాత రాజధాని నిర్మాణం వేగవంతం చేయబడుతుందని చెప్పారు. 2028 మార్చి నాటికి అమరావతి పూర్తవుతుందని, రైతుల సహకారం మరోలేనిదని ప్రత్యేకంగా తెలిపారు. చంద్రబాబు కేంద్రం 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించిందని, అమరావతిలో 56,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, బ్యాంకుల నిర్మాణం ద్వారా నగరం ఆర్థిక కేంద్రంగా మారబోతోందని, కొత్త ప్లానిటోరియం, అగ్రిటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, 7 జాతీయ ప్రధాన రహదారులు అమరావతిని అనుసంధిస్తాయని, ఈ నగరం గ్రీన్ఫీల్డ్ సిటీగా దేశం గర్వపడే విధంగా రూపుదిద్దుకుంటుందని, అంతేకాక కేంద్ర ఆర్థిక మంత్రివర్గం నిర్మలా సీతారామన్ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్, నూతన ఆర్థిక కార్యకలాపాలు, ఫైనాన్స్ సెక్టర్ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టబడ్డాయని తెలిపారు.